ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటి, శరీరానుసారమైన మనసు అంటే ఏంటి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీదే మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. బాగా వినండి. శరీరానుసారమైన మనసు శరీర విషయాల మీద అంటే లోకం మీద ఉంటది. అంటే అది ఒక పాపమే చేస్తుందని కాదు. నువ్వే ఆహారం తినాలో చెప్పుద్ది, నువ్వే వస్త్రాలు కట్టుకోవాలో చెప్పుద్ది, ఈ లోకంలో నువ్వు వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగని చెప్పుద్ది. అంటే ఈ శరీరానుసారమైన మనసులో కూడా ఏమండి, శరీరానికి కావాల్సిన మంచిని కోరుకుంటుంది, చెవిని కోరుకుంటుంది. కానీ ఆత్మానుసారమైన మనసు ఎప్పటికి కూడా నేను చెడు వైపు నడిపించేటట్టు చూడదు. నీ మనసు ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంచుద్ది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ మనసు దేవుడి నుంచి పక్కకు దొరికిపోదు. ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఆత్మానుసారమైన